What do you mean by blueprint and why do you need this blueprint? తెలుసుకోవాలనుందా? Stay connected with me for the next 5 minutes. I'm going to tell you అసలు ఎందుకు మనకు blueprint కావాలి, what is the use of it. I'm going to reveal everything. So my dear amigos, once again back to your favorite channel Vedantu Telugu 8, 9, 10. నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లౌరి for mathematics. When you are constructing a building construct చేయడానికైనా సరే దేనికైనా మనకు ఒక blueprint అనేది కావాలి. Blueprint లో మనకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. హోమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, బెడ్రూమ్ ఎక్కడ పెట్టాలి, వాష్రూమ్ ఎక్కడ పెట్టాలి, కిచెన్ ఎక్కడ పెట్టాలి, కంప్లీట్ ప్లాన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద బ్లూ ప్రింట్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ స్టడీస్, ఎస్పెషల్లీ ఫర్ మ్యాథ్స్, ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అనే నేను కంప్లీట్ బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నాను. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, హౌ టు ప్రిపేర్ స్మార్ట్, నాట్ ఇన్ ఏ హార్డ్ వే. సో ఇప్పుడు చెప్తాను నేను స్మార్ట్ వేలో ఎలా చదవాలి, హౌ ఆర్ యూ గోయింగ్ టు స్కోర్ 10 out of 10 విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్లూ ప్రింట్ అనే డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ షార్ట్ అండ్ స్వీట్ సెషన్ లో నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. స్టార్ట్ విత్ ఆంధ్ర స్టూడెంట్స్ యాజ్ పర్ ద న్యూ సిలబస్. ప్రీవియస్ గా ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్ క్వశ్చన్స్ 8, 4 మార్క్ 8, అదే విధంగా 8 మార్క్ క్వశ్చన్స్ అన్ని సేమ్ టు సేమ్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమీ మారలేదు. కాకపోతే ఒక్కొక్క చాప్టర్ వెయిటేజ్ మారిపోయింది. హై వెయిటెడ్ చాప్టర్ అనుకున్న చాప్టర్ ఇప్పుడు హై వెయిటెడ్ కాదు. ఆ చేంజెస్ ఏంటో నేను మీకు చెప్తాను. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు రివీల్ యూ ద స్మార్టెస్ట్ వే టు ప్రిపేర్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ టు స్కోర్ 10 out of 10 టు స్కోర్ 100 out of 100 ఇన్ మ్యాథ్స్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద బ్లూ ప్రింట్. గుర్తుపెట్టుకోండి, బ్లూ ప్రింట్ లో ఫస్ట్ మనకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి పక్కన పెడితే ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని తెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ బి కామన్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్. అందరికి కామన్ గా ఈ విధమైన క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతా ఉంది. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్స్ లో 1 మార్క్ లో 6 క్వశ్చన్స్, 2 మార్క్స్ లో 3 క్వశ్చన్స్, 4 మార్క్స్ లో 3 అండ్ 8 మార్క్స్ లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్ 14 ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, అంటే 40% ఆఫ్ ది పేపర్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రీజనింగ్ అండ్ ప్రూఫ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 6 క్వశ్చన్స్ వస్తాయి టోటల్ గా. సేమ్ టు సేమ్ కమ్యూనికేషన్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ కనెక్టింగ్ అయ్యే క్వశ్చన్స్ వచ్చేసరికి 4 క్వశ్చన్స్ వస్తాయి. విజువలైజేషన్ అండ్ రీప్రజెంటేషన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకో 4 వస్తాయి. మై డియర్, ఏంటి ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు అనేది నేను మీకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ తో సహా అన్ని డీటెయిల్ గా చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్. ఏ చాప్టర్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, మనం ఎక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఓవరాల్ వెయిటేజ్ ఏంటి అనేది నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. దిస్ ఇస్ ఫర్ ది ఏపీ స్టూడెంట్స్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టాపిక్ చూసుకుంటే రియల్ నెంబర్స్ నుంచి టోటల్ గా 9 మార్క్స్ వస్తాయి. అదే విధంగా పాలినామియల్స్ 8 మార్క్స్. యూ కెన్ సీ దిస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్ని చాప్టర్స్ కి నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి చెప్పాను కదా, అవి ఎలా ఉంటాయి, వాటి మీద ప్రిపరేషన్ చేయడానికి ఏం చేయాలి మనం అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చినాయరా? 9 మార్క్స్ ఉన్నాయన్నమాట. దేని దగ్గర ఆగిగో ఇక్కడ. సో హియర్ యూ హ్యావ్ 9 మార్క్స్. 9 + 8 ఒకటి ఆప్షనల్. సో 9 + 8 17 మార్క్స్ ఫర్ దిస్ థర్డ్ చాప్టర్ విచ్ ఈస్ అవర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 13 మార్క్స్ వచ్చాయి దేనికి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కి. అగైన్ ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ యూ హ్యావ్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజీగానే ఉన్నాయి. మోర్ దాన్ 10 మార్క్స్ ఉన్నాయి. చూద్దాం. చూడండి, ఇది దీనికి 11 మార్క్స్, దీనికి 10 మార్క్స్. హియర్ ఆల్సో యూ హ్యావ్ 11 మార్క్స్. ఇక్కడ లాస్ట్ లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కి 12 and 13 మార్క్స్. నౌ జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. మీకు వేరే చాప్టర్స్ లైక్ ఇప్పుడు ట్రిగోనోమెట్రీ 7 మార్క్స్ ఉంది, ప్రాబ్లం లేదు, ఈజీ వే. బట్ మీరు ఇంకా వేరే ప్రిపేర్ అవుతాయి. ఈ చాప్టర్స్ ని కనుక మీరు నెగ్లెక్ట్ చేసినారనుకోండి, యు మే నాట్ ఏబుల్ టు స్కోర్ 100 out of 100 బికాస్ యు ఆర్ నాట్ వర్కింగ్ స్మార్ట్. యు హావ్ టు వర్క్ స్మార్ట్ కదా. స్మార్ట్ అంటే ఎక్కడ హై వెయిటేజ్ ఉందో దాన్ని పట్టుకోవాలి మనం. ఆ విధంగా చూడండి, ఇందులో హై వెయిటేజ్ ఏది ఉంది? ఫస్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈజీ టాపిక్ సార్. మీరు చెప్పిన 1 షాట్ చూస్తాం, క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. వాచ్ అవర్ 1 షాట్ అండ్ సాల్వ్ ద క్వశ్చన్. 17 గ్యారంటీడ్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మళ్ళీ 1 షాట్ గ్యారంటీడ్. అన్నిటికీ నేను 1 షాట్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాను మీకు. సో ఏ టెన్షన్ లేకుండా ఇందులో నుంచి హై వెయిటెడ్ చాప్టర్స్ 1, 2, 3, 4, 5, 6 ఫస్ట్ ఈ 6 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. 60 మార్క్స్ మినిమం స్కోరింగ్. ఎంత కాదనుకున్నా 60 మార్కులు మినిమం స్కోరింగ్. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. బట్ 100 out of 100 రావాలి అంటే అన్ని చాప్టర్స్ స్కోర్ చేయాల్సింది, అన్ని చాప్టర్స్ చదవాలి. బట్ ఏది ఫస్ట్ ఎక్కువ దేనికి ప్రియారిటైజేషన్ ఇవ్వాలి, తక్కువ దేనికి ప్రియారిటైజేషన్ ఇవ్వాలి అనే విషయము మనకు తెలియాలి. మనం ఎలా నేర్చుకుంటాం? విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ద్వారానే నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద మోస్ట్ హై వెయిటెడ్ చాప్టర్. ఇప్పుడు అదే విధంగా అన్ని చాప్టర్స్
కోర్సెస్ ఇచ్చేసాను నేను. దిస్ ఇస్ ఫర్ ఏపీ స్టూడెంట్స్. బట్ వాట్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్? మళ్ళీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, సార్ తెలంగాణ వాళ్ళని మర్చిపోయినారా అంటే, లేదు బిడ్డ, మీకోసం కూడా ఐ హావ్ ది వెయిటెడ్ చాప్టర్స్ హియర్. సేమ్ టు సేమ్ బ్లూ ప్రింట్ ఐ విల్ బి ప్రొవైడింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో యూ కెన్ చెక్ ఫర్ తెలంగాణ పీపుల్ ఆల్సో. జాగ్రత్తగా చూడండి, డీటెయిల్డ్ నీకు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. సేమ్ టు సేమ్ చూడండి, ఇందులో కూడా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 15 మార్క్స్. దాని తర్వాత మనకు ఇక్కడ ఏమున్నది, ట్రిగోనోమెట్రీ 10 మార్క్స్, స్టాటిస్టిక్స్ లాస్ట్ లో ఉంది 11 మార్క్స్. ఈ ఫస్ట్ 3 టాపిక్స్ ఫస్ట్ ఇవి అయిపోవాలబ్బా, మినిమం 3. ఫస్ట్ ఈ మినిమం 3 మార్క్స్ చూడాలి. మన హై వెయిటెడ్ స్మార్ట్ స్టడీ అంటే అదే. ఎక్కడ ఫోకస్ చేయాలి, మనకు ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అన్నది పవన్ కళ్యాణ్ డైలాగ్. కాబట్టి అదే విధంగా మనకు ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిసిన వాడు ఏమవుతాడు, టాపర్. హీ ఈస్ గోయింగ్ టు స్కోర్ 10 out of 10. హీ ఈస్ గోయింగ్ టు స్కోర్ 100 out of 100. సో సార్ ఇప్పుడు దీని నుంచి మనం ఇప్పటిదాకా లైక్ ఐ హావెంట్ స్టార్టెడ్ ప్రిపరేషన్, కానీ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ కెన్ ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్ అంటే నేను మీకు టిప్స్ ఇస్తాను. సో జాగ్రత్తగా చూడండి, డోంట్ వరీ. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ విత్ సమ్ టిప్స్ టు ఏస్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ ఫర్ బోర్డ్స్ ఎస్పెషల్లీ. ఇందులో మేజర్ టిప్ నెంబర్ 1 ఏంటంటే నాన్న, స్టడీ స్మార్ట్. ఒకసారి నేను మీకు ఈ బ్లూ ప్రింట్ షేర్ చేస్తాను. షేర్ చేసినాక ఫోకస్ ఆన్ హై వెయిటెడ్ చాప్టర్స్ మై డియర్. ఫస్ట్ అన్నిటికీ 1 షాట్ చూడండి నావి ఫర్ రివిజన్, క్విక్ రివిజన్. ఇది వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ విత్ ద శాంపుల్ పేపర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ టు ప్రాక్టీస్ all variety of the questions. That's it for this beautiful session. So if you have any doubts or any queries regarding this blueprint or anything else related to mathematics or any other subject, just let me know in the comments. Nenu meeku reply istanu. Don't worry, I am trying to reply you guys and I am trying to resolve all your queries. Thank you so much for attending this lovely session. We'll see you again with one more interesting session. So until that time, take care. Bye bye.